నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బోధన్ పట్టణంలో గల ఏకచక్రేశ్వర ఆలయం వద్ద గల గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ గోశాల సమస్యల పరిష్కారం కానీ అభివృద్ధి కోసం కానీ ఎల్లవేళలా తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునర్నిర్మించాలని చేసే విధంగా కృషి చేస్తానని, అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరిందని, మోదీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాడని కొందరు విమర్శించడం శోచనీయమని, ఆయన అవినీతి రహిత పాలన కోసమే తాపత్రయపడుతుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, భాజపా జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, గోశాల నిర్వాహకులు నేపాల్ సింగ్, వినోద్ పట్వారి, కైలాష్ అప్ప, హరి, శివచరణ్, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. चंद्र सूर्याग्नि सर्वाभां महालक्ष्मी उपास्महेत्। ओं शतमानं भवते शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रियैर्प्रतिष्ठति। यजमानस्य नित्य निरंतर धर्म समृद्धिरस्तु। यजमानस्य अभीष्टिता सिद्धिरस्तु। शीघ्रातिशीघ्रमेव उन्नत स्थान प्राप्तिरस्तु। सर्वशत्रु विजय प्राप्तिरस्तु। भवन्तो भ्रमन्तो तथास्तु। धर्म का नाशो अधर्म का धर्म का प्राणियों में विश्व का గోమాతని మేము పూజిస్తాము. మాది హిందూ సాంప్రదాయము. మేము దుర్గదేశాల నుంచి రాలేదు. మేము సనాతనంలో పుట్టినాము, సనాతనంలోనే ఉంటాము, సనాతనంలోనే పోతాము. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అయోధ్యలో ఏ రకంగా అయితే న్యాయస్థానం నుంచి ఒక జడ్జిమెంట్ ద్వారా, అత్యున్నత న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ ద్వారా ఇవాళ దేశంలో ఉన్న అడ్మినిస్ట్రేషను 500 సంవత్సరాల పోరాటానికి మంచి శుభ పరిణామముగా ఒక 500 సంవత్సరాలని చెప్పినట్టు ఉద్యమానికి హ్యాపీ ఎండింగ్గా రామలల్లా గారు, బాలరాముడు మళ్ళా అయోధ్యకి రావడం జరిగింది. అదే రకంగా మధురాలో కూడా కృష్ణ భగవానుడు అక్కడ కృష్ణ జన్మస్థానాన్ని ఏ రకంగా ధ్వంసం చేసి దాని మీద మస్జిద్ కట్టిండ్రు. కాశీలో చూస్తూ ఉన్నాము. కాశీలో కూడా కోర్టు తీర్పు ఆల్మోస్ట్ దగ్గర పడింది. హిందువులకు అనుకూలంగా అక్కడ చరిత్రలో ఆలయాన్ని ధ్వంసం చేసి దాన్ని మస్జిద్ మార్చడం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇటువంటి సూడో సెక్యులర్ పార్టీలు చేయబట్టి హిందూ సాంప్రదాయము చాలా ఇబ్బంది పడింది. గత 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో నరేంద్ర మోదీ గారి పాలనలో ఇవాళ మనం అన్నీ కూడా మన సంస్కృతిని రీక్లెయిమ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా బోధనలో కూడా మందిరాలలో దర్గాలు కట్టిండ్రు. 100 స్తంభాల గుడి, మన ఇంద్రనారాయణ ఆలయం 9వ శతాబ్దంది. అక్కడ దర్గాలు కట్టి ఇవాళ మన గుడిలలో మనకి కొనియకుండా ఈ రకంగా హిందూ సాంప్రదాయాన్ని తొక్కిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకున్న పాపాల వల్ల ఇలా కాంగ్రెస్ కనుమరుగైతా ఉంది దేశవ్యాప్తంగా. తెలంగాణలో పెద్ద ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినాము, 40 సీట్లు ఎక్కచ్చినాయి అన్న సంకల్పం కుదుకోవాల్సిన పెద్ద అవసరం లేదు. సరే, మీరు వచ్చిండ్రు, ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా కోర్టుల ద్వారా కానీ డెమోక్రటిక్ ప్రాసెస్లో కానీ ఏ రకంగా అయితే మనం కల్చర్ని మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నామో
అట్టి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా చేసుకుంటే మీకు కూడా ఇంతో అంతో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే సమాజం మిమ్మల్ని క్షమించదు. బోధనలో మందిరాలు కానీ, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి మందిరంలో మస్జిద్ కట్టడం కానీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ దురుద్దేశంతో మన సంస్కృతికి వ్యతిరేకంగా తుర్కరాజులు చేసిన అఘాయిత్యాలని. దీన్ని మనం సరిదిద్దుకోవాల్సిన సమయం ఉంది. సరిదిద్దుకునే ఏ రకంగా సరిదిద్దుకోవచ్చో అన్నది మోదీ గారు మనకు ముందుండి చూపించారు. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం శివాజీ విగ్రహం పెట్టనీకనే నానా తంటాలు పడుతుంది. ఇక్కడ తిరంగా పెట్టనీకే కూడా ఇబ్బందులు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ కలుస్తారు. ఇటువంటి అఘాయిత్యాలు వేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నది ఒకటో రెండో రాష్ట్రాలు కూడా అది కూడా దిగుతాయి. ఆడ కూడా అడ్రస్ లేకుండా అవుతుంది. అందుకనే ధర్మో రక్షత హి రక్షిత.